పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ నిర్వహణలోని ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రంలో ప్రతిరోజు జరుగుతున్న భక్తి ప్రవచనాలు, సంగీత కార్యక్రమాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజు తిరుప్పావై పాసరాలపై ప్రవచనకర్త ఆచార్య చక్రవర్తి రంగనాథ్ ప్రవచనాలు వినిపిస్తున్నారు. హింసా మార్గాన్ని విడనాడి భక్తి భావంతో ధర్మాన్ని అనుసరించినప్పుడు ఆ ధర్మమే ప్రజలను కాపాడుతుందని తెలియజేశారు. గోదాదేవి పాసురాలు ఈ నెల 14 వరకు 30 రోజుల పాటు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ గారు అలాగే ద్వారం లక్ష్మి గారు ఈ ప్రవచనాలు పాసురాలు చెప్తున్నారు. ఇంకా ఈరోజు 14వ తేదీ వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి తిరుపతి వాసులు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం పూట ఈ గోదాదేవి పాసురాలు ఈ పండుగ నెలలో మనం వింటే అన్ని శుభాలు జరుగుతాయి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉంటుంది. అనంతరం ప్రముఖ గాత్ర సంగీత విదూషిమణి ద్వారం లక్ష్మి గోదాదేవిపై ఆలపించిన భక్తి పాటలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ గాత్ర సంగీత విదూషిమణి ద్వారం లక్ష్మిని ఘనంగా సత్కరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు కస్పా పద్మనాభం దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలను వితరణ చేశారు. చివరగా రాయలసీమ రంగస్థలి సభ్యులు అక్కిపల్లి మునికృష్ణ ఆధ్వర్యంలో ప్రవచనకర్త ఆచార్య చక్రవర్తి రంగనాథన్కు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.